హైదరాబాద్ లో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతోంది. ఉప్పల్ నల్ల చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. నల్ల చెరువులో కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. చెరువు పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించామని తెలిపారు. చెరువులోని కబ్జాలను పూర్తిగా తొలగిస్తామని తెలిపారు. ఒక పెద్ద బాగుంటుండే మధ్యలో కట్టి అవతల సైడ్ నాలా వస్తే ఆ నాలాను క్లోజ్ చేసి నాలా మొత్తం 40-50 గజాలు చేసి అమ్ముకున్నారు. ఆ తర్వాత ఇదంతా ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. ఇది అది బోర్డు కాకుండా ఈ 80. నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మందుమల పరమేశ్వర్ రెడ్డి కలిసి నల్ల చెరువులో జరుగుతున్న కబ్జాలను వివరించారు. ఇవాళ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి నల్ల చెరువును పరిశీలించారు. నల్ల చెరువులో కబ్జాలను ఆక్రమణలు పూర్తిగా తొలగించడంతో పాటు చెరువు పరిరక్షణ కోసం హైడ్రా పనిచేస్తుందని రంగనాథ్ చెప్పారు. చెరువులు, నాలాలు, ఇతర ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నుమాన్ చెప్తారు. నుమాన్, చెప్పండి, హైదరాబాద్ లో కొనసాగుతున్న ఆపరేషన్ హైడ్రా ప్రస్తుతం ఉప్పల్లో నల్ల చెరువు మీద కాన్సన్ట్రేట్ చేసినట్టుగా చూస్తున్నాం మనం. బ్రేకింగ్ న్యూస్, ఏం జరుగుతోంది? స్వామి, ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతుంది. సో ఏదైతే ఆపరేషన్ హైడ్రాకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చెరువుల కబ్జాలు కానివ్వండి, నాలాలు కబ్జాలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగానే ఇటు హయత్ నగర్ కానివ్వండి, ఉప్పల్లో ఉన్నటువంటి నల్ల చెరువు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఉన్నటువంటి స్థానిక అధికారులతో ప్రస్తుతం పరిశీలించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే చెరువులను కబ్జాలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. సో అందులో భాగంగానే నల్ల చెరువు కబ్జాకు పాల్పడితే మాత్రము క్రిమినల్ కేసులు పెడతామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇటు చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించామని కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఏదైతే చెరువుల్లో ఉన్నటువంటి కబ్జాలను పూర్తిగా తొలగిస్తామంటూ కూడా ఇప్పటికే రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇటు ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ నల్ల చెరువు పూర్తిగా ఆక్రమణలకు గురైంది. ప్రతిసారి వర్షాకాలంలో ఎక్కడికక్కడ కూడా ఏదైతే ఆ నల్ల చెరువు నిండడంతో ఇళ్లలోకి నీళ్లు రావడం, దాదాపు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక కాలనీలు నీట మునగడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైతే ఈ నల్ల చెరువులో ఉన్నటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగిస్తాము. దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వాటికి కూడా ఏదైతే పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారుల మీద కూడా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా రంగనాథ్ అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇటు హయత్ నగర్ లో ఉన్నటువంటి హత్తిగూడ చెరువును కూడా ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. అక్కడ కూడా దాదాపు సర్వే నెంబర్ 68, 69లో ఉన్నటువంటి ఆక్రమణలు కూడా ఆయన పరిశీలించారు. వీటన్నింటిలో కూడా తక్షణమే తొలగిస్తాము, అధికారులు కానివ్వండి ఎవరు వాళ్ళకి సహకరించినా కూడా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే అంటే మనం చూస్తున్నాము గత వారం రోజుల నుంచి కూడా ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పూర్తిగా కూడా ఏదైతే ఆపరేషన్ హైడ్రా అనేది విస్తృతంగా కొనసాగుతుంది. రంగనాథ్ ఏదైతే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారో నేరుగా ఆయనే రంగంలోకి దిగి ఎక్కడికక్కడ కూడా ఆక్రమణలు, ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ భూముల్లో, ప్రభుత్వ ఆస్తుల్లో వేస్తున్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు.